నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీకి మున్సిపల్ కౌన్సిలర్ రాజీనామా. సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలోని సొసైటీ కార్యాలయ ఆవరణంలో చెల్లెల మల్లారెడ్డి అధ్యక్షతన మహాజన సభ. హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్. సైదాపూర్ మండలంలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వేములవాడ పట్టణంలో కేంద్ర బలగాలతో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్. కొండపల్లి 17వ వార్డు టీడీపీ కౌన్సిలర్ ముప్పసాని భూలక్ష్మి ఆ పార్టీకి రాజీనామా చేశారు. తనను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పరిగణించాలంటూ కమిషనర్ లక్ష్మీ నాయక్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీలో బీసీలకు సముచిత స్థానం కల్పించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలోని సొసైటీ కార్యాలయ ఆవరణంలో చెవెళ్ల మల్లారెడ్డి అధ్యక్షతన మహాజన సభ జరిగింది. మల్లారెడ్డి మాట్లాడుతూ 2023 నుంచి 24వ వార్షిక నివేదిక రైతులకు చదివి వినిపించడం జరిగింది. చైర్మన్ బిల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ సహకార సంఘాల ద్వారా రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందిస్తూ, సహకార సంఘం ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతులకు సకాలంలో రుణాలను అందిస్తూ రైతులకు అండగా నిలుస్తామన్నారు. రైతులకు రుణమాఫీ 63 మంది సభ్యులకు రుణమాఫీ కాలేదని 1,50,000 రూపాయలు ఇతర బ్యాంకుల ద్వారా కూడా లోన్ సదుపాయం పొందడం ద్వారా వారికి మాఫీ కాలేదన్నారు. కానీ త్వరలోనే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. రైతులకు ఎకరానికి 40,000 సెంట్రల్ బ్యాంక్ న్యాయ ప్రకారం ఇచ్చామన్నారు. 7% వడ్డీ కడితే 3% వడ్డీ వస్తుందని, 6 నెలలకు ఇంట్రెస్ట్ రూపంలో కట్టాలన్నారు. రైతులకు కళ్ళల ద్వారా పంట ఆరబోసుకోవడానికి వీలు కల్పిస్తామన్నారు. మన ఏటీఎం గా పెట్టుకోవాలని చెప్పని అవును పాపయ్య గారు ఆరపల్లి మాజీ సర్పంచ్ గారు చెప్పారు. ఈ బ్యాంకు భవనం నిర్మాణం లాస్ట్ దశకు వచ్చింది. ఎన్నికలు వచ్చి ఒక 3 నెలలు అయిపోయిన వాళ్ళు సుతార్లు రాక కొంత పని అయిపోయింది. ఒక 20 రోజులు 25 రోజులు చేస్తే కంప్లీట్ అయిపోతుంది. మనం గ్రానైట్ గీడ అన్ని పైసలు కట్టిపెట్టిన వచ్చుతోనే డోరు, మన లాకర్ డోర్ కూడా వచ్చింది. అవన్నీ పిడి చేసుకొని మన కౌంటర్ గోల్డ్ లోను ఇచ్చే కొరకు ఏర్పాట్లు చేసుకుంటాం. మనకు కామన్ సర్వీస్ సెంటర్ వచ్చింది. కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా మనం అప్లికేషన్ పెట్టుకున్నాం. ఈ కొత్త భవనం ఓపెన్ కాగానే కామన్ సర్వీస్ సెంటర్ ఓపెన్ చేసుకున్నట్టయితే ఆ భవనంలో కౌంటర్ ఓపెనింగ్ ఉంటుంది. గోల్డ్ లోన్ కొరకు లాకరు నిర్మాణం చేసుకుంటాం. ఎన్నికలు అయిపోగానే, ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి, ఏదైనా మేము కొత్తగా వాగ్దానాలు ఏమో చేసేటట్టు ఉంటుంది కాబట్టి ఎన్నికలు అయిపోగానే గౌరవ మంత్రివర్యులను తీసుకొచ్చుకొని అది ఓపెన్ చేసుకొని మనం పబ్లిక్ సేవ కొరకు రైతులకు ఏ సేవలు మన సంఘం తరఫున అందించదలుచుకున్నామో అవన్నీ కూడా రైతులకు చేరే విధంగా చేస్తాం. సంఘం 5 గ్రామాల సభ్యులకు కలిసి ఇక్కడ మనం ఎలాగో బ్యాంకు పెట్టుకోలేము. మనకు ఉన్న దాంట్లోనే మన కామన్ సర్వీస్ సెంటర్ ఇస్తాడు, మనకు క్యాష్ కౌంటర్ ఏర్పాటు చేసుకుంటాం. దాని ద్వారా పెన్షన్లు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ నడివుల్లో ఉంది, మంచి అందరికీ అందుబాటులో ఉంది. కాబట్టి పెన్షన్లు ఇచ్చే కొరకు కూడా మనం అటువంటి గౌరవ పెద్దల ద్వారా మంత్రి గారి దృష్టి కానీ ఇంకా మన ఉన్న అధికారుల దృష్టికి తీసుకుపోయి అటువంటి వెసులుబాటును కూడా ఏటీఎం ఏర్పాటు చేసుకుని కూడా గౌరవ పెద్దల పామ్ సండే పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణ కేంద్రంలోని హోలీ షలేం గాస్పెల్ ప్రేయర్ చర్చ్ మినిస్ట్రీస్ నిర్వాహకులు బిషప్ డాక్టర్ గుండెట్టి శాంతికుమార్ సారథ్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక చర్చి ప్రాంగణం నుండి చొప్పదండిపుర వీధుల గుండా సాగిన భారీ ర్యాలీలో యేసుక్రీస్తు సకాలంలో జరిగిన చరిత్రను, క్రీస్తు భక్తి పాటల ద్వారా అంబేద్కర్ చౌరస్తా వరకు సువార్త చాటించారు. ఈ సందర్భంగా జరిగిన సువార్త దండయాత్రలో బిషప్ డాక్టర్ గుండెట్టి శాంతికుమార్ ప్రసంగిస్తూ సర్వలోక పాపుల రక్షణ కొరకు యేసుక్రీస్తు శిలువలో తన రక్తం చిందించి పాపుల రక్షణ కొరకు బలి అయ్యాడని, ఆయనను నమ్ముకొని తమ పాపాలు ఒప్పుకొని క్రీస్తు చెంతకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో
ఆగ్నేష్ శాంతికుమార్ సంఘ పెద్దలు పాల్గొన్నారు. ప్రజలందరికీ సువార్తను ప్రకటిస్తున్నాం. మనందరి నిమిత్తమై సర్వ మానవాళి పాప క్షమాపణ నిమిత్తమై తన రక్తానంతా చిందించి తన ప్రాణాలను అర్పించి మరణాన్ని గెలిచి తిరిగి మూడో నాడు వేచిన యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ద్వారా ప్రజలందరికీ పాప క్షమాపణయు నరకాగ్ని నుండి రక్షణ కలుగుతుంది. దేవుని బిడ్డలారా, త్వరలో యేసుక్రీస్తు ప్రభు తన రెండవ రాకడలో తన నామమందు విశ్వాసం వచ్చిన ప్రజలందరినీ తన పరలోక రాజ్యానికి తీసుకెళ్లడానికి ప్రభు తన రెండవ రాకడలో అత్యంత త్వరగా రాబోతున్నాడు. ఆయన రాబోతున్న ఈ సుదినమును మీ మధ్య ప్రకటిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఆయన రాకడకు ముందుగా మీరందరూ ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. పాప క్షమాపణ ఉందండి. ప్రభు మిమ్మల్ని దీవించను గాక, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించను గాక, నరకాగ్ని నుండి తప్పించబడదురు గాక. దేవుని పరలోక రాజ్యం అనబడిన మరణం లేని ఆ మంచి లోకమనబడిన నిత్య జీవమును మీరందరూ ప్రవేశించుదురు గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో పీసీసీ కార్యదర్శి వైద్యులు అంజన్ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్యులు అంజన్ కుమార్ మాట్లాడుతూ పాడి కౌశిక్ రెడ్డి ఒక రాజకీయ బ్రోకర్ అని పదవుల కోసం అధికార వ్యామోహంతో ఇప్పటికీ 3 పార్టీలు మార్చిన కౌశిక్ రెడ్డి కేసీఆర్ విసిరిన కుక్క బిస్కెట్ తో సమానమని ఆ నియోజకవర్గానికి చెందిన బీసీ నాయకునిపై తెలంగాణ ఉద్యమ ద్రోహి అయిన కౌశిక్ రెడ్డిని కేసీఆర్ ఈటెల రాజేందర్ పై ఉసిగొల్పిన కుక్కగా అభివర్ణించారు. శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నాం. కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి భార్య బిడ్డలను వనంగా పెట్టి మీరు ఓట్లేస్తే జైత్రయాత్ర లేదా శివయాత్ర అని ప్రజలను బ్లాక్మెయిల్ చేసి గెలిచిన వ్యక్తి మాట్లాడే మాటలకు, అదేవిధంగా మానకోట ఉద్యమ ద్రోహి కౌశిక్ రెడ్డి, ఉద్యమ నాయకుడు, తెలంగాణ సాధకుడు పొన్నం ప్రభాకర్ అన్న పైన ఈ విధమైన వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మిస్టర్ కౌశిక్ రెడ్డి, నువ్వు చేసే అరాచకాలు, నువ్వు చేసే భూ కబ్జాలు, నువ్వు చేసే శాండ్ మాఫియా త్వరలోనే బయట పెడతాం. మా నాయకుడు పొన్నం ప్రభాకర్ అన్న విద్యార్థి దశ నుంచి ఉద్యమాల ద్వారా ఆనాడు ఎస్ఆర్ఆర్ కాలేజీలో అధ్యక్షుడి నుండి నేటి క్యాబినెట్ మినిస్టర్ వరకు ఎదిగింది. ఏదో నిన్న మొన్న వచ్చి రాజకీయ నాయకుడు కాదు, ప్రజలలో మమేకమై ప్రజా సమస్యలపై పోరాడి తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను సైతం తెగించి జైలుకు పోయి వచ్చిన నాయకుడు పొన్నం ప్రభాకర్ అన్న పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కౌశిక్ రెడ్డి, ఖబర్దార్, నువ్వు కరీంనగర్కి వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నావు. నీకు కుక్కకు బిస్కెట్ వేసినట్టు కేసీఆర్ బిస్కెట్ వేసి నేను తీసుకొని ఒక బీసీ నాయకుడు ఏదైతే ఈటెల రాజేందర్ ఉన్నాడో ఆయన మీద నిన్ను ఉసిగొల్పిండు. నువ్వు ఆ ద్రోహివి. ఎవరు ద్రోహి చెప్పు కౌశిక్ రెడ్డి. నీకు కుక్కకు బిస్కెట్ వేసినట్టు వేసింది కేసీఆర్. తెలంగాణ ఉద్యమ ద్రోహిలను ప్రోత్సహించింది కేసీఆర్. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ అన్న కరీంనగర్ నుంచి పార్లమెంట్ ఎన్నికైలు. ఆ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేసేందు హుస్నాబాద్ ప్రజలు హక్కున చేసుకుంటారు. ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడ్డ నాయకుడు పొన్నం ప్రభాకర్. కానీ నువ్వు ప్రజలను మోసం చేసి భార్య బిడ్డలను పనంగా పెట్టి మేము చచ్చిపోతాం మా పోటీ లేకపోతే అన్న మనిషివి నువ్వు. నీకు ప్రభాకర్ అన్నకి ఎక్కడికి జమీన్ ఆస్మాన్ ఫరక్ తేడా ఉన్నది. కౌశిక్ రెడ్డి, నీ మాటలు ఎక్కడికి తీసుకో. నువ్వు కాంగ్రెస్కి రావాలని ఎంతమంది నాయకుల ఇళ్ల చుట్టూ తిరిగినావో మాకు తెలుసు. కానీ నిన్ను తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వ్యతిరేకిస్తే నువ్వు ఈ విధంగా పొన్నం ప్రభాకర్ అన్నను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నావు, అధికారులను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నావు. రాబోయే రోజుల్లో నువ్వు జైలుకు ఒక తప్పది. నీపై ఎంక్వైరీ నడుస్తుంది. త్వరలో నిన్ను
మరొక్కసారి కరీంనగర్కి వచ్చి ప్రభాకర్ అన్న గురించి ఈ విధంగా మాట్లాడితే ఖబర్దార్ కౌశిక్ రెడ్డి అనే కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం. ఆవేశం స్టార్ అని చెప్పినాం. నిజంగానే మా అన్న అభివృద్ధిలో ఆవేశం. మా ప్రభాకర్ అన్న పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఇక్కడ ఆవేశంగా తీసుకొచ్చిన కరీంనగర్ టు తిరుపతి రైలు ఉన్నది, ఆవేశంగా తీసుకొచ్చిన FM రేడియో ఉంది, ఆవేశంగా తీసుకొచ్చిన సైనిక్ స్కూల్ ఉంది, ఆవేశంగా తీసుకొచ్చిన మాతా శిశు హాస్పిటల్ ఉంది. అభివృద్ధిలో ఆవేశంగా ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలో ఆవేశంగా పనిచేసాడు. ఎస్, మా అన్న స్టార్. కానీ నువ్వు జీరోవి, నువ్వు బ్లాక్ మెయిలర్. మరొకసారి హెచ్చరిస్తున్నాం, కౌశిక్ రెడ్డి ఖబర్దార్. సైదాపూర్ మండలంలోనే ఎక్లాస్పూర్ గ్రామంలో ఈ రోజు జరిగిన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక్కడికి వచ్చిన భక్తులకు, గ్రామస్తులకు పెద్ద ఎత్తున గ్రామంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాదాపుగా స్వామివారి కళ్యాణం 99వ కళ్యాణంగా జరిపారు. గ్రామస్తుల దాతల సహకారంతో గుడిపై రేకులు షెడ్డు నిర్మించామని, మళ్లీ కళ్యాణానికి మండల ప్రజలు అందరూ వచ్చే విధంగా ఏర్పాటు చేసి నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నాయకులను పిలిచి పెద్ద ఎత్తున మహా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహిస్తామని తెలిపారు. అర్చక బృందం 5 రోజులుగా ఉపవాసాలు ఉండి స్వామివారి కళ్యాణం జరిపించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మురళి మనోహర్, జగదీష్ చంద్రరావు, చక్రపాణి వెంకటాచార్యులు, చక్రపాణి లక్ష్మీ నరసింహాచార్యులు, చక్రపాణి శ్రీనివాసాచార్యులు, చక్రపాణి రవీంద్రాచార్యులు, సైదాపూర్ సింగిల్ విండో అధ్యక్షులు కొత్త తిరుపతి రెడ్డి, గ్రామ తాజా మాజీ సర్పంచ్ కొత్త రాజిరెడ్డి, వెన్నంపల్లి సింగిల్ విండో వైస్ చైర్మన్ గుండెట్టి శ్రీనివాస్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో నవమి నుండి బ్రహ్మోత్సవాలు అనగా తేదీ 21 నుండి ప్రారంభమైంది. ఈరోజు అందులో భాగంగా 3వ రోజు కళ్యాణ మహోత్సవం శ్రీ అల్వేల్మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవము జరిపించడం జరిగింది. అందులో భాగంగానే స్వామివారి యొక్క మహాప్రసాదంగా భక్తులకు అందరికీ కూడా అన్నదానము నిర్వర్తించడం కూడా జరిగింది. మరి రేపటి రోజు నాడు శ్రీ మహాలక్ష్మి కుంకుమార్చన, శనివారం రోజు నాడు పారువేట అనగా స్వామివారు ఊరిలో తన సేవలో తన ప్రజల్ని చూసుటకు ఊరేగింపుగా బయలుదేరుతారు. మరియు ఆదివారం రోజు సకల లోక సంరక్షణార్థం, గ్రామ సంరక్షణార్థము సుదర్శన మహాయాగాన్ని కూడా నిర్వర్తించడం జరుగుతుంది. ఈ యొక్క బ్రహ్మోత్సవాలు హోలీ తోటి అనగా సోమవారం రోజు పౌర్ణిమతోటి ఊరిలో రథ ఊరేగింపు, తర్వాత మహా సుదర్శన అభిషేకము, చక్రతీర్థము, పూర్ణాహుతి, అలాగే సాయంత్రము శ్రీ పుష్పయాగంతో సంపూర్ణంగా ముగుస్తుంది. సర్వేజన సుఖినో. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వేములవాడ పట్టణంలో కేంద్ర బలగాలతో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ప్రశాంత వాతావరణంలో జరిగే అందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ప్రజలందరికీ అన్ని వేళలా ధైర్యంగా పోలీసులు ఉంటారని చెప్పేందుకే కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బలగాలతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గర్భిణీలకు పోషకాహార పదార్థాలపై అవగాహన, పోషణ పక్షం కార్యక్రమం భాగంగా ఈ రోజు కొమరం భీం డిస్ట్రిక్ట్ కౌటాల మండలం గురుడుపేట అంగన్వాడీ కేంద్రంలో విజయలక్ష్మి సిడిపిఓ గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం మరియు అన్నప్రసన్న అక్షరాభ్యాసం పిల్లలకు ఈ కార్యక్రమాన్ని జరిగించారు. అలాగే గర్భిణీ స్త్రీలు తీసుకునే ఆహారంలో 5 రకాల చిరు ధాన్యాలు పోషకాహారం ఉండాలని గర్భిణీ స్త్రీలకు, చిన్న పిల్లలు, తల్లులకు అవగాహన కలిగేలా మాట్లాడారు. అలాగే 5 రకాల చిరు ధాన్యాల వంటలు చేసి గర్భిణీలకు, పిల్లలకు తినిపించారు. ఈ కార్యక్రమంలో షకీరా బేగం, సూపర్వైజర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు, గొరుడుపేట్ సెక్రటరీ సునీత, అంగన్వాడీలు, ఆయాలు, తల్లులు, గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు. కానీ మన శరీరానికి ఎలాంటి శక్తి రాకుండా ఆ పిండి పదార్థాలు తినడం వల్ల బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు ఇలాంటివి అన్నీ కూడా చాలా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. చాలామంది చిన్న పిల్లలకి హార్ట్ అటాక్లు వస్తున్నాయి, చాలామంది చిన్న పిల్లలకి షుగర్లు వస్తున్నాయి, క్యాన్సర్ ఈ మధ్య కాలంలో అయితే క్యాన్సర్ కూడా చాలామంది క్యాన్సర్ ఎక్కడెక్కడ వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో అనారోగ్య బారిన పడుతున్నారు పిల్లలు.
అట్లాంటప్పుడు మనము మన ఆహార వైవిధ్యాన్ని మార్చుకోవాలి. ఒకప్పుడు మన పెద్దవాళ్ళు దంపుడు బియ్యం తినేవాళ్ళు, జొన్న గటక, జొన్న అంబలి, జొన్న రొట్టెలు తినేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో మనం అది మానేసాం. ఒకప్పుడు విపరీతంగా పండేది మన ఏరియాలో జొన్న, కానీ ఇప్పుడు పండిస్తున్నారా? లేదు. వాణిజ్య పంటలకు అలవాటు పడిపోయారు. మన కనీసం ఇంటి అవసరం కోసమైనా కూడా పండించుకోవడం మానేశారు. తద్వారా మనం ఇట్లాంటి అనారోగ్య సమస్యలకు గురవుతున్నాం. కాబట్టి అందులోనూ మహిళలు తొందరగా రక్తహీనత గురవుతున్నారు. కాబట్టి మహిళలకి అవగాహన కల్పించి ఇంట్లో మన వంట చేసేదెవరు? ఆడవాళ్ళమా మగవాళ్ళ? తాళూరు మండలం తాళూరు పంచాయతీలోని కొత్తపాలెం గ్రామంలో గత 3 రోజుల నుంచి వాంతులు విరోచనాలతో ప్రజలు విలవిలలాడుతున్నారు. వాతావరణ ప్రభావం వల్ల, సాగునీటి ప్రభావం వల్ల ఇలాంటి సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయని తాళూరు మండలం తాళూరు పంచాయతీలోని కొత్తపాలెం గ్రామంలో గత 3 రోజుల నుంచి వాంతులు విరోచనాలతో ప్రజలు విలవిలలాడుతున్నారు. వాతావరణం ప్రభావం వల్ల, సాగునీటి ప్రభావం వల్ల ఇలాంటి సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయని తాళూరు పిహెచ్సి డాక్టర్ రాజేష్ అన్నారు. ఈ 3 రోజుల నుండి కొత్తపాలెం గ్రామంలో సమస్యతో బాధపడుతున్న పేషెంట్లకు మెడిసిన్ ఇస్తూ, సెలైన్లు నిర్వహిస్తూ క్యాంపెయిన్ నడిపిస్తున్నామని డాక్టర్ రాజేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో తాళూరు పిహెచ్సి డాక్టర్ రాజేష్, సూపర్వైజర్ రవి, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. ఈ మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. విపరీతమైన ఎండలు, అలాగే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వల్ల చాలామందికి ఇక్కడ విరోచనాలు అవుతున్నాయి. దాదాపు ఒక 15 మంది వరకు ఇప్పుడు దాకా చూసాము. వాళ్ళందరినీ చూసి ఇక్కడ మెడికల్ క్యాంప్ లాగా పెట్టాలని నిర్ణయించుకొని ఈరోజు మెడికల్ క్యాంపు జరగడం జరుగుతుంది. ఇక్కడ మెడికల్ క్యాంపులో ఏఎన్ఎం, సూపర్వైజరు, అలాగే ఆశాలు అందరూ పాల్గొంటున్నారు. ఈ ప్రత్యేకమైన మెడికల్ క్యాంపులో హౌస్ టు హౌస్ సర్వే కూడా జరగడం జరుగుతుంది. ఇంకా ఇలా ఎవరికన్నా ఉంటే వాళ్ళకు కూడా వాళ్ళ ఇళ్ళకు డైరెక్ట్గా మా ఆశాలు వెళ్ళి ఓఆర్ఎస్లు ఇవ్వడము, ఇంకా ఎండకు ఇట్లా విరోచనాలు అవ్వకుండా ఉండడానికి ఏమేమి తీసుకోవాలో జాగ్రత్తలన్నీ చెప్పడం జరుగుతుంది. సో ఈ మెడికల్ క్యాంప్ని కొత్తపాలెం విలేజ్ వాళ్ళందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎండలకు ఎక్కువగా వెళ్ళకుండా నీళ్లు బాగా తీసుకోవడము, జ్యూసు, ఇంకా పండ్ల రసాలు ఇలాంటివి బాగా తీసుకుంటే కొంచెం మంచిది. పామ్ సండే పురస్కరించుకుని రామ్నగర్ బాప్టిస్ట్ ఆధ్వర్యంలో ముషిరాబాద్ ప్రాంతంలోని రామ్నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతాలలో మఠాల ఆదివారం విశిష్టతను, యేసుక్రీస్తు కాలంలో జరిగిన చరిత్రను క్రీస్తు భక్తి పాటల ద్వారా సువార్త చాటించారు. ఈ సందర్భంగా జరిగిన సువార్త దండయాత్రలో సిఏ డెనియాల్ ఆడమ్స్ సంఘ పెద్దలు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించే జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. ఆదివారం భద్రాచలం పట్టణంలోని అన్నపూర్ణ ఫంక్షన్ హాల్లో జిల్లా నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలకు సంబంధించి అర్హులైన వారందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తానన్నారు. భద్రాచలం జర్నలిస్టులతో తనకు ఎంతో సన్నిహిత్యం ఉందని గుర్తు చేసుకున్నారు. అందరి సహకారంతో ఎమ్మెల్యే హోదా దక్కించుకున్న భద్రాచలం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఇందుకు సహాయాన్ని, సహకారాలు అందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి సాధించేందుకు అందరూ సహకరించాలని కోరారు. అనంతరం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును జర్నలిస్టులంతా ఘనంగా సత్కరించారు. నా గురువు అయిన పోలిన శ్రీనివాస్ రెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మరియు రెవెన్యూ శాఖలో ఉన్నారు. ఖచ్చితంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా ఆటంకాలు ఉన్నాయని అంటున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అయినా కానీ ఈరోజు కేటాయించే గృహాల్లో మీకు కూడా కేటాయిస్తే బాగుంటుందని నాకు ఆలోచన వచ్చింది. ఖచ్చితంగా మినిస్టర్ గారి దృష్టిలోకి తీసుకెళ్తాను. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క జర్నలిస్ట్కి ఈరోజు ఏదో ఇల్లు మనం స్థలాలు కేటాయించి, ప్రభుత్వం ద్వారా స్థలాలు కేటాయించి, ఒకళ్ళు ఏ టెక్నికల్ ప్రాబ్లం ఉంటే ఆ టెక్నికల్ తీసేసి వాళ్ళకు మన కొరకు పాటు చేసే వాళ్ళకి మనం గృహాలు ఇవ్వాలని కూడా నేను హౌసింగ్ మన మినిస్టర్ గారికి ప్రాధాన్యపడతాను. అదేవిధంగా మీ ద్వారా కూడా ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం. 23వ తేదీ మార్చి 2024 శనివారం రోజు సాయంకాలం ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కొంకుల రాజేష్, బెల్లంపల్లి పట్టణ సమితి మరియు
ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ తరపున కామ్రేడ్ భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా బెల్లంపల్లి సిపిఐ ఆఫీస్ నుండి క్యాండిల్ ర్యాలీతో భగత్ సింగ్ విగ్రహం చేరుకుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఒక విషయాన్ని ఆలోచించాలి. ఈ వేదిక మీద ఉన్న కామ్రేడ్స్ అందరికీ పేరు పేరున, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కామ్రేడ్స్ అందరికీ పేరు పేరున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ, కేవలం 23 సంవత్సరాల వయసులో భారత స్వాతంత్ర ఉద్యమంలో తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేస్తూ భారత పార్లమెంటు మీద బాంబులు వేసి, ఆ బాంబులు వేయడం వల్లనే భగత్ సింగ్ను, రాజ్గురును, సుఖ్దేవ్ను ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీయాలని ప్రయత్నించడం జరిగింది. అయితే ఉరి తీయద్దు అనే పద్ధతులలో వాళ్ళ ఫాదర్ అంటే భగత్ సింగ్ గారి తండ్రి ఎవరైతున్నారో ఆయన బాగా తీవ్రంగా కృషి చేస్తే తండ్రికి పూజలైన నాన్నగారికి అని ఒక ఉత్తరం రాసిండు. ఆ ఉత్తరంలో పూజలైన నాన్నగారు, మీకు నమస్కారం, నేను చనిపోతున్నందుకు నాకేం బాధ లేదు. ఈ భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలి, ఈ బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కబంధాల నుంచి దేశం విముక్తి కావాలనే పద్ధతులల్లో విరోచితంగా నేను పోరాడుతున్నా. కాబట్టి నా శివయాత్రలో నడిచే ప్రతి భారతీయ పౌరుడు ఈ దేశ మార్పు కోసం, ఈ బ్రిటిష్ సామ్రాజ్యవాదులను పారదోలడం కోసం ప్రతి ఒక్కరు ఒక సైనికుడు అవుతాడు అనే పద్ధతులలో 1931 సంవత్సరంలో మార్చి 23 తారీఖు ఉరి తీయడం జరిగింది. కాబట్టి ఈ ఉరి తీసేటప్పుడు నీ చివరి కోరిక ఏందని భగత్ సింగ్ని అడిగితే భగత్ సింగ్ ఏం చెప్పిందంటే, ప్రపంచాల విప్లవ రథసారథి కామ్రేడ్ లెనిన్ గారు ఏం చేయాలనే పుస్తకం రాయడం జరిగింది. దాంట్లో భారతదేశంలోనే కాదు ఈ ప్రపంచంలో పీడిత తాడితల ప్రజలకు సోషలిజం నిర్మించడానికి కృషి చేయడంలో, కాబట్టి ఏం చేయాలనే పుస్తకంలో సోషలిస్టు వ్యవస్థ నిర్మాణం అయితే అక్కడ పరిపాలన ఎట్లా ఉంటుంది, నేను అది చదవడానికి నేను ప్రయత్నిస్తున్నా. ఆ పుస్తకం చదివేంత వరకు నన్ను ఉరి తీయద్దని బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర సెలవు తీసుకొని ఆ పుస్తకం చదివి ఉరి తీయమని చెప్పడం జరిగింది. అలాంటి మహానుభావుడు కేవలం 23 సంవత్సరాల వయసులో ఉరి తీయడం జరిగింది. కాబట్టి భారత స్వాతంత్ర సంగ్రామంలో కేవలం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విరోచితంగా పోరాడిన రాజ్గురు కానీ, సుఖ్దేవ్ కానీ, గద్దర్ వీరులు కానీ వీళ్ళందరి ఆశయాల పల్లకిలోనే ఈరోజు దేశాన్ని విముక్తి చేయడంలో సుప్రసిద్ధ కమ్యూనిస్టు నాయకులు, ఏఐటీసీ నాయకులు అనేక మంది ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో విరోచితంగా పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటాలలోనే ఏఐటీసీ పురుగు పోసుకోవడం జరిగింది. 1925 సంవత్సరం అక్టోబర్ 31 తారీఖు ఏఐటీసీ పురుగు పోసుకోవడం జరిగింది. ఆ ఏఐటీసీ నాయకత్వంలో అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు చేయడం వల్ల ఈరోజు అనేక కార్మిక చట్టాలను సాధించుకుంటే నరహంతక నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక పోరాటాల రూపంలో కార్మికుల రక్త తర్పణ, కార్మిక నాయకుల రక్త తర్పణ, ఉరికంబలు, ఉరికొయ్యలు ముద్దాడిన వీరుల ఆత్మసాక్షిగా, వాళ్ళ రక్త సాక్షిగా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 కోట్లుగా మార్చి ఈరోజు భారతదేశ ప్రభుత్వ రంగ పరిశ్రమలను, ఈరోజు భారతదేశ కార్మిక వర్గాన్ని అబాసుపాలు చేసే పద్ధతుల, వాళ్ళ హక్కులు హరించే పద్ధతుల, ఈరోజు సంఘటిత అసంఘటిత కార్మిక హక్కులు హరించే పద్ధతులలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తన ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఇది ఈరోజు గుజరాత్ రాష్ట్రంలో వ్యాపారస్తులు ఎవరైతున్నారో ఆ వ్యాపారులకు దాసోహం చేస్తూ అంబానీ, ఆదానీ ఆస్తులను వేల కోట్లు పెంచుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వామపక్షాల నాయకత్వంలో ఇంకా అనేక ఉద్యమాలకు రాబోయే కాలంలో ఈ భగత్ సింగ్ వారసులుగా ఈ భగత్ సింగ్ ఆశయాలను నెరవేర్చాలంటే భగత్ సింగ్ ఆశయాలకు అనుగుణంగా మనందరం ఈరోజు అంకితభావమై పోరాడాలని ఈ సందర్భంగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ, ఈ భగత్ సింగ్ కార్యక్రమంలో పాల్గొన్న కామ్రేడ్స్ అందరికీ, ఆ కామ్రేడ్స్తో పాటు ప్రజా సంఘాలకు, ప్రత్యేకంగా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శికి, బ్రాంచ్ అసిస్టెంట్ సెక్రటరీకి, ఫిక్స్ సెక్రటరీ ఎవరైతే మీనుగు లక్ష్మీనారాయణ, తిరుపతి గౌడు, తర్వాత మీ అందరికీ, తర్వాత పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున విప్లవ ధన్యవాదాలు చేస్తూ, రాబోయే కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చే పోరాట పిలుపుల్లో ఏఐటీసీ అగ్రభాగాన, సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ అగ్రభాగాన ఉండి పోరాటాలకు సన్నద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెనుగంచిప్రోలు పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో సైన్స్ ఫెయిర్ డే ని స్కూల్లో ఘనంగా నిర్వహించారు. సైన్స్ ఫెయిర్ లో విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. 180 మంది విద్యార్థులు సైన్స్ ఫెయిర్ డే లో పలు రకాల ప్రయోగాలు తయారు చేస్తారు. సైన్స్ ప్రయోగాలను స్కూల్లో విద్యార్థులకు ప్రదర్శనగా వీక్షించారు. My name is Gokul Pranav, studying at 9th B section. In our school, Sri Chaitanya Techno School, we conduct in the Science Expo. In that Science Expo, I prepare the global warming project. The major causes of the global warming are air pollution, land pollution, noise pollution, water pollution. Air can be polluted by the industries,
which the industries releases the smoke. That smoke affects the ozone layer was disturbed. The sun rays directly enter into the earth's surface, so the earth increase the temperature. This is the major cause of the global warming. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఈరోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా శ్రీ చైతన్య టెక్నో స్కూల్ పెనిగించుకోలు నందు సైన్స్ ఎక్స్పోని పిల్లల యొక్క క్రియాత్మకతను సృజనాత్మకతను వెలికి తీయడం కోసం సైన్స్ ఎక్స్పో ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో దగ్గరగా 185 ప్రాజెక్టులతో పిల్లలు తయారు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టులన్నీ కూడా అత్యాధునిక యుగంలో అంటే రాబోయే తరంలో మన సైన్స్ వల్ల జరిగే అనర్థాలని అరికట్టడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. అలాగే మన పిల్లలకి ఉన్న ఈ సృజనాత్మకతకు గవర్నమెంట్ తరపు నుండి కూడా కొంత బెనిఫిట్స్ అనేవి ఇచ్చి వాళ్ళ యొక్క క్రియాత్మకతను బయటకు తీయడానికి ప్రయోగాలు జరిపించే విధంగా పిల్లలకి స్కూల్ లెవెల్లో ల్యాబ్లు అన్నీ ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీకి మున్సిపల్ కౌన్సిలర్ రాజీనామా. సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలోని సొసైటీ కార్యాలయ ఆవరణంలో చెల్లెల మల్లారెడ్డి అధ్యక్షతన మహాజన సభ. హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్. సైదాపూర్ మండలంలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వేములవాడ పట్టణంలో కేంద్ర బలగాలతో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.